రైతు సోదరులకు శుభాభివందనం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళార్ల పాలవుతుంది. రైతుల ప్రతిఫలానికి వేరెవరో ధర నిర్ణయించడం, కర్షకుల కష్టానికి దళార్లు లాభాలు ఆర్జించడం లాంటి పరిస్థితులు రైతును నష్టాల పాలు చేస్తున్నాయి. అకాల వర్షాలతో ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన రైతులు దళార్ల సిండికేట్ రూపంలో మరింత దగా పడుతున్నారు. లాక్డౌన్ వల్ల కడప జిల్లా బొప్పాయి రైతులు నష్టాల పాలైతే ఇప్పుడు దళార్ల సిండికేట్ రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. కడప జిల్లాలో బొప్పాయి పంటకు రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు పెట్టింది పేరు. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 22,000 ఎకరాలకు పైబడి బొప్పాయి సాగవుతోంది. ఈ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 30 లారీల బొప్పాయి పంటను చెన్నై, ఢిల్లీ, ఆగ్రా, మధురై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి ఏడాది జూలై మాసం నుంచి బొప్పాయి దిగుబడి వస్తుంది. ఒక ఎకరా సాగుకు సుమారు 1,00,000 ఖర్చవుతుంది. ఒక బొప్పాయి పిలక కొనాలంటే 20 రూపాయల ధర పలుకుతుంది. ఎరువులు, సాగు ఖర్చులు, ఇతరత్రా అన్ని ఖర్చులు కలిపి ఒక్కో చెట్టుకు 100 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆ విధంగా ఎకరాకు 1000 చెట్లు నాటితే ప్రతి చెట్టు 200 తక్కువ లేకుండా ఆదాయమిచ్చే కాయలు కాస్తుంది. దీంతో ఎకరాకు 1,00,000 ఖర్చు పెడితే సుమారు 1,00,000 నుంచి 1.5 లక్ష వరకు ఆదాయం వస్తుంది. అయితే ఈసారి కరోనా వల్ల రైతాంగానికి ఎన్నడూ లేని కొత్త కష్టాలు ఎదురయ్యాయి. దిగుబడి మొదలైన నాటి నుంచి వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి లాక్డౌన్ పేరిట కృత్రిమ సమస్యలు చెబుతూ ధరలను భారీగా తగ్గించేశారు. నగరాల్లో బొప్పాయికి మార్కెట్ లేదని, డిమాండ్ లేదని, రవాణా వ్యవస్థ సక్రమంగా లేదని, కాయలు ఎగుమతి చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతోందంటూ రకరకాల సాకులు చెబుతున్నారు. మరోవైపు అదే పట్టణాలు, నగరాల్లో మాత్రం కాయల ధరలు భారీగానే ఉన్నాయి. ఫలితంగా 20,000 ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. టన్ను 22,000 రూపాయలు పలకాల్సిన బొప్పాయి కేవలం 5,000 మాత్రమే పలకడంతో ఒక్కసారిగా వారి గుండె పట్టేసినట్లయింది. ఈ రైతులు దగ్గర దళారులు, ఈ సేట్లు అందరూ కుమ్మక్కయ్యి ఏ రేటు పిచ్చు రానివ్వకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసి ఈ మాదిరి ఘోరంగా మమ్మల్ని నాశనం చేస్తాం. దీనికి గవర్నమెంట్ ఏ చర్య తీసుకోవాలో ఏ ఆఫీసర్కి చెప్పినా ఎవరు రావడంలే. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరన్నా వచ్చే మాకు పైర్లకి ఏదైనా నష్టం జరిగింది, ఇదో ఈ తెగుళ్ళు వచ్చినాయి, వీటిని గురించి చెప్పమన్నాడు ఎవరు పలికేవాళ్ళు లేరు. ఇంత అధ్వానం అయిపోయింది రైతు పరిస్థితే ఏం లేదు. ఇది కాకుండా అరటి తోట వేసినాను, అరటి తోటలోనూ అదే ప్రకారం తయారైంది. ఎవరు కొట్టేవాళ్ళు లేకుండా కాయలు తోటలో మాగిపోయినాయి. తోటలేకపోతే మాకు జబ్బులు వచ్చే పరిస్థితి, అంత మాగిపోయి కుళ్ళిపోయి ఆ మాదిరి పరిస్థితి ఉన్నది. ఎవరు ఆదుకునే పరిస్థితి, రైతు సావాల్సిందే. రైతుల గురించి ఎగచూసేవాళ్లే లేరు. అంతేకాకుండా ఈ ఏడాది వేసవిలోనూ అకాల వర్షాలు పడటంతో పెద్ద ఎత్తున కాయలు నేలరాలిపోయాయి. చాలా చెట్లు నేల కొరిగిపోయాయి. దీంతో ఆదిలోనే రైతాంగానికి నష్టాల పోటు తప్పలేదు. దీంతో మిగిలి ఉన్న చెట్లను కాపాడుకుంటే పెట్టుబడులైనా వస్తాయని రైతులు ఆశించారు. కానీ ఇప్పుడు మాత్రం దళారులు చేస్తున్న మాయాజాలం రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. గత సంవత్సరము బొప్పాయి గాని, అరటి గాని అన్ని రేట్లు బాగానే ఉండింది రైతాంగానికి. కొంతకాలం ఏదో అరటికాయలు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ రేటు పుంజుకున్నది, రైతుకు పర్వాలేదనిపించింది. ఈ రోజుల్లో బొప్పాయి పడిపోయింది. నిరుడు గత సంవత్సరము కనీసం టన్ను వచ్చి 20 నుంచి 26 వరకు కూడా రైతాంగానికి అందరికీ రేటు పలికింది. ఇప్పుడు కనీసం 5-5.5 చాలా డౌన్ చేసి ఈ మాదిరి రైతును పీడించి తీసుకుపోతా. కనీసం కాయలు కూడా కోసేది కూడా బరువు అయిపోయింది. వాటి వల్ల ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కోస్తే ఆ పొలంలోనే కొన్ని పోతే వాళ్ళు ఏదో అదనంగా ఆ టనేజ్ ప్రకారం తీసుకోవడం, రైతుకు ఆదాయం అనేది రాకుండా కేవలం పెట్టిన ఖర్చులు వచ్చేది బరువు అయిపోయింది. కానీ ప్రభుత్వం ఏం చేయలేరని వాటం అయిపోయింది. ఇది వ్యాపారుల్లో మోసం మొత్తం మీద ఎత్తుకుంటే వ్యాపారులు కుమ్మక్కయ్యి గత సంవత్సరం 25-26 వేలు టన్ను క్వింటా అమ్మినప్పుడు ఇప్పుడు కేవలం అంత 5,000కు 6,000కు ఎందుకు పడిపోతుంది? ఏం ప్రజలు వాడుకోవడం లేదా? కేవలం ఏదో కరోనా అని కొంచెం సాకు చెప్పొచ్చు, కానీ ఒక మిల్లులకు కానీ దేనికైనా వాడుకేం ఉండదు కదా. ఇట్లా రైతులను పీడించి ఈ వ్యాపారులు అట్లా చేస్తున్నారా ఏమి ప్రజలకు, రైతాంగానికి అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం కేవలం ఈ పంట నిలిపేసేది మేలు అనే కాడికి అయిపోయింది. పైరు బొప్పాయి కానీ, అరటి కానీ చాలామంది రైతులు వేరే పంట చూసుకున్నామా నిలిపేసే ఎట్లా అనేది చాలా తారుమారుగా ఉన్నది.
ఏమీ అర్థం కావడంలా. ప్రభుత్వం ఏమీ చేయలేకున్నారు, ఇట్లా రైతులు ఏమి ఒక యూనియన్గా ఉండి ఏమీ చేయలేకున్నారు. సీడ్స్ ఖర్చులేమో పెరిగిపోతున్నాయి, అవి ఆదాయం రాకపోతే మైనస్లోనే ఉన్నారు ప్రతి రైతు. ఇది ఎట్లా మరి ప్రభుత్వం వారన్నా కొంచెం దీన్ని ఆలోచించి కొన్ని సమస్యలు తీర్చేదానికి ముందుకు రావాలా. పంట బాగా దిగుబడి వస్తే కరోనా సమయంలో కలిగిన నష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్నారు రైతులు. అప్పోసప్పో చేసైనా రైతులు ఎకరాకు 1,00,000 దాకా ఖర్చు పెట్టారు. గత ఏడాది కొంతమేర మంచి ధరలే రావడంతో రైతులు సంబరపడ్డారు. అయితే ఈ ఏడాది పెట్టిన ఖర్చులు కూడా వచ్చేలా లేవని లబోదిబోమంటున్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించి తమ నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.